అంబానీ ఇంట జరిగే వేడుకలే కాదు, వారు ధరించే వస్తువులు కూడా ప్రపంచానికి అద్భుతంలా కనిపిస్తాయి. అనంత్ అంబానీ ధరించిన ఈ జాకబ్ అండ్ కో వాచ్ కేవలం సమయానికి చూపే పరికరం మాత్రమే కాదు, అత్యాధునిక ఇంజనీరింగ్, భారతీయ ఆధ్యాత్మికతను కలగలిసిన ఒక అరుదైన కళాఖండం. 12 కోట్ల విలువైన ఈ గడియారం విశేషాలను తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాచ్ ప్రియులను ఆకర్షిస్తున్న ఈ గడియారం పేరు ఒపేరా గాడ్ ఫాదర్ బగుట్ శివ. ప్రపంచ కుబేరుల కోసం అత్యంత సంక్లిష్టమైన గడియారాలను రూపొందించే జేకబ్ అండ్ కో దీనిని అనంత్ అంబానీ కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లుగా తెలుస్తుంది. ఒక గడియారంలోకి 1000కి పైగా వజ్రాలు ఉండడం ఒకెత్తు అయితే, దాని గుండెకాయ లాంటి మధ్య భాగంలో ధ్యాన ముద్రలో ఉన్న శివుడి విగ్రహం కొలువై ఉండడం ఈ వాచ్ ను ప్రపంచంలోనే అత్యంత విభిన్నమైనదిగా మార్చింది. ఈ వాచ్ కేవలం ఒక నగలా భావించవచ్చు. దీని తయారీలో వాడిన మెటీరియల్స్ అత్యంత ఖరీదైనవి. ఈ వాచ్ బాడీ మొత్తం 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ తో తయారైంది. దీనిపై 300కు పైగా బాగుట్ కట్ వజ్రాలను అత్యంత నైపుణ్యాలతో పొదిగారు. మొత్తం మీద చిన్నవి పెద్దవి కలిపి 1000కి పైగా వజ్రాలు ఈ వాచ్ లో మెరుస్తూ ఉంటాయి. ప్రతి వజ్రాన్ని చేతితోనే అమర్చడం దీని ప్రత్యేకత. వాచ్ లోపల మధ్యలో అట్రాక్షన్ గా ఉన్న శివుడి విగ్రహం ఓం చిహ్నం భారతీయ సంస్కృతి పట్ల అంబానీ కుటుంబానికి ఉన్న భక్తిని చాటి చెబుతుంది. సాధారణంగా గడియారలో 100 లోపు విభాగాలు ఉంటాయి, కానీ ఈ వాచ్ లో ఏకంగా 658 సూక్ష్మ విభాగాలు విడిగా ఉన్నాయి. ఇది ఒక మ్యూజికల్ వాచ్. ఒక చిన్న బటన్ నొక్కగానే ది గాడ్ ఫాదర్ సినిమాలోని థీమ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఈ మ్యూజిక్ వస్తున్నప్పుడు వాచ్ లోపల ఉన్న 2 సిలిండర్లు తిరుగుతూ సంగీతాన్ని ఉత్పత్తి చేస్తాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల సమయం చూపడంలో వచ్చే తేడాను అరికట్టడానికి ఇందులో ట్రిపుల్ యాక్సిస్ టూర్బిలియన్ టెక్నాలజీని వాడారు. ఇది గడియారాన్ని అత్యంత ఖచ్చితంగా ఉంచుతుంది. ఈ గడియారం కేవలం విలాసం కోసం మాత్రమే కాదు, ఒక లోతైన సందేశాన్ని ఇస్తుంది. గడియారంలో కాలుడిని అమర్చడం ద్వారా కాలం అనంతరమైనది అన్నది కూడా తెలుస్తుంది. అది శివ స్వరూపం అనే భావన కూడా వస్తుంది. సంపద ఎంత ఉన్నా ఆధ్యాత్మిక ప్రశాంతత అంతరాత్మలోనే ఉంటుందన్న ధ్యాన ముద్రలోని శివుడి గుర్తు చేస్తూ ఉంటుంది. అనంత్ అంబానీకి గడియారాల మీద ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. ఆయన వద్ద ఉన్న కలెక్షన్ల విలువ 200 కోట్లకు పైగానే ఉంటుందన్న అంచనా. గతంలో జరిగిన ఒక వేడుకలో అనంత్ ధరించిన వాచ్ ను చూసి మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్ ఆశ్చర్యపోయారు. నాకు ఎప్పుడు వాచ్ల మీద ఆసక్తి ఉండేది కాదు, కానీ నీ వాచ్ చూశాక అవి ఎంత బాగుంటాయో అర్థమైంది అని జూకర్బర్గ్ ప్రశంసించారు. 12 కోట్ల వాచ్ సామాన్యులకు కలనే కానీ, అంబానీ ఇంట కుబేరుల విషయంలో కానీ అది వారి స్థాయికి తగ్గ విలాసం. కేవలం విలాసానికే పరిమితం కాకుండా తమ మూలాలను, భక్తిని ఇలాంటి వస్తువుల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడం అభినందనీయం. ఈ గడియారం ప్రపంచ వాచ్ తయారీ రంగంలో భారత్ ఆధ్యాత్మిక ముద్ర వేసిందని చెప్పవచ్చు.